भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण श्री రామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకొని మనకి ఇంకా వారం రోజుల లోపులోనే మనకి రామనవమి మహోత్సవం ఉంది. మరి సాధారణంగా రామనవమి మహోత్సవం అనగానే ముఖ్యంగా తెలుగు వారికి గుర్తొచ్చేది భద్రాచలంలో జరిగేటువంటి శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణం. అయితే మన యొక్క సాంప్రదాయంలో మనం రామాయణాన్ని చర్చించడం ద్వారా, అలాగే శ్రీరాముని యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా మనం శ్రీరామనవమిని మనం జరుపుకుంటాం. మరి ఆ క్రమంలో గతంలో రూప రఘునాథవాణి వారు ప్రచురించినటువంటి శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండని మనం పూర్తిగా శ్లోక ప్రతిపదార్థ అనువాద అలాగే భాష సహితంగా మనం చర్చించాం. మరి ఈసారి ఎంతో కాలం మళ్ళీ మధ్యలో మనకు గడిచిపోయింది. అయోధ్యకాండ ప్రారంభించాలని సంకల్పించాం. అయితే మొట్టమొదట ముందుగా రాబోతున్నటువంటి రామనవమిని పురస్కరించుకొని ఈ అయోధ్యకాండ యొక్క సారాంశం ఏదైతే మనకి అందుబాటులో ఉందో, మధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి శ్రీ నారాయణ పండితుల యొక్క సంగ్రహ రామాయణంలో అయోధ్యకాండకి ఇచ్చినటువంటి సారాంశాన్ని మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా 1 నుండి 2 అధ్యాయాలకు ఇచ్చినటువంటి సారం ఈ విధంగా ఉంది, చదువుదాం. అయితే గడిచినటువంటి బాలకాండలో గడిచినటువంటి ఘట్టాలు అన్నీ కూడా మనకి విదితమైనటువంటి విషయాలే. బాలకాండ దేనితో ముగుస్తుంది? బాలకాండ దేనితో ముగుస్తుంది? సీతా సమేతంగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా వారు అయోధ్యాపురికి చేరుకుంటారు. దానితో మనకి బాలకాండ పరిసమాప్తం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరి సకల మంగళప్రదమైనటువంటి లక్షణాలతో నిండినటువంటి శ్రీరాముని యొక్క రూపం ఏదైతే ఉందో, మరి తనతో పాటు అంటే అప్పటికే శ్రీరాముని యొక్క రూపం సకల మంగళప్రదమైనటువంటి లక్షణాలతో నిండి ఉంది. కానీ తన ప్రియమైనటువంటి చంద్రుని వంటి, అంటే చంద్రుని యొక్క కాంతి ఇక్కడ చెప్తున్నారనమాట. చంద్రుని కాంతి తోడైనట్టుగా మన రామచంద్రుడు అని చెప్పి అంటాం. ఇప్పుడు ఆ రామచంద్రునికి సీతాదేవి తోడైంది. దానితో ఆ చంద్రుని యొక్క వెలుగు ఇంకా పెరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం చూస్తాం కదా, పౌర్ణమి రోజున మరి ఎంతో చంద్రకాంతి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ రామచంద్రుడు ఎప్పుడైతే సీతాదేవితో పాటుగా ఉన్నాడో ఆయన యొక్క వెలుగు ఇంకా పెరిగినట్టుగా, చంద్రకాంతి పెరిగినట్టుగా ఉందన్నమాట. మరి దశరథ మహారాజు ఆ వారిద్దరిని కూడా చూసి ఆయన ఎంతో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతను సాధించినట్టుగా, అంటే ఏ విధంగా అయితే ఈ నదుల యొక్క రాజు, ఎవరు నదుల యొక్క రాజు? నదులకు రాజుగా ఎవరని చెప్తారు? సముద్రాన్ని. అంటే నదుల యొక్క రాజు ఎవరంటే సముద్రం. ఎందుకంటే సముద్రం ఎప్పుడైతే చంద్రుడు ఆకాశంలో చక్కగా వెలుగుతూ ఉంటాడో అప్పుడు సముద్రం ఉప్పొంగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజుని సముద్రంతో పోల్చారు. ఎందుకంటే ఎప్పుడైతే
రామచంద్ర భగవానుడు అంటే చంద్రుడితో రాముడిని పోల్చారు, సీతాదేవిని కాంతితో పోల్చారు. కాబట్టి ఎప్పుడైతే ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడో అప్పుడు సముద్రం ఏమవుతుంది? ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా దశరథుడు ఉప్పొంగుతూ ఉన్నాడట. ఇక్కడ వివరణ ఆ విధంగా ఇచ్చారు. అంతేకాకుండా భరతుడు ఎప్పుడైతే తన మాతామహుడైనటువంటి ఈ కేకయ్య రాజు ఎవరైతే ఉన్నాడో అతడి ఇంటికి వెళ్ళాడనేటువంటి విషయం, ఈ కేకయ్య రాజుతో తన యొక్క ఇంటికి ఈ భరతుడు అలాగే శత్రుఘ్నుడు వారి ఇల్లు చాలా సమయం అయిందనమాట. వాళ్ళు ఎన్నో రకరకాల కళలన్నీ కూడా అధ్యయనం చేయడానికి వెళ్ళారు. అప్పటికి ఎప్పుడైతే రామచంద్రుడు సీతాదేవి సమేతంగా వస్తాడో అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ మాతామోహన్ యొక్క ఇంట్లో ఉంటారు. మరి జనులందరూ కూడా శ్రీరాముని యొక్క అనంతమైనటువంటి దివ్య గుణాల గురించి చర్చించుకోసాగారు. అయోధ్య నగరంలో ఎక్కడ జనం గుమిగూడిన వీధుల్లో, గృహాల్లో, అంగళ్ళల్లో ఎక్కడ చూసినా సరే రాముని యొక్క దివ్య గుణాల గురించి చర్చిస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా అందరూ కూడా చర్చించుకుంటున్నారనేటువంటి విషయం విని రాజు యొక్క హృదయం మరి సంపూర్ణమైనటువంటి సంతృప్తితో అది మహోన్నతంగా అది ఆనందంగా నిండిపోయింది అని చెప్తున్నారనమాట. మరి దశరథుడు తన ముఖ్యమైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో సుమంత్రుడు అలాగే బ్రాహ్మణులు ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి మంత్రాలలో మునిగి ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులతోటి సుమంత్రునితోటి సంప్రదింపులు జరిపాడు దశరథుడు. సంప్రదించి ఇరుగు పొరుగునటువంటి రాజులను వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. దేనికోసం అంటే రామునికి పట్టాభిషేకం చేయడం కోసం నిర్ణయం చేసుకున్నాడు దశరథుడు, రామునికి పట్టాభిషేకం చేయాలని. కాబట్టి ఇరుగు పొరుగునటువంటి రాజులందరినీ ఆహ్వానించడం జరిగింది. అయితే ఇక్కడ రాజుకి 7 ప్రకృతులు ఉంటాయని చెప్పబడింది అనమాట. రాజుకి అంటే రాజు యొక్క ఆధీనంలో ఉండేటువంటి శక్తులు అవి 7 రకాలుగా ఉంటాయని చెప్పబడింది. ఏమిటవి అంటే స్వామి, ఆమత్య, సుహృత్, కోశ, రాష్ట్ర, దుర్గ, బలానిచ. అలాగే రాజ్యాంగాని ప్రకృతయ పౌరాణం శ్రేణయోపిచ అని చెప్పన్నారు. ఈ పాలించేటువంటి వాడి యొక్క అమాత్యులు అంటే ఎవరు? సచివులను కూడా అంటాం వారిని. అంటే మంత్రులు, అతని యొక్క శ్రేయోభిలాషులు, అలాగే అతని యొక్క కోశాగారం, అలాగే గ్రామాలు, అతని యొక్క కోట, అలాగే అతని యొక్క చతురంగ బలగాలు, ఇవన్నిటిని కూడా రాజు యొక్క 7 ప్రకృతులుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉంటేనే దాని రాజ్యం అంటారట. చూడండి, ఇవన్నీ 7 ఉంటేనే దాని రాజ్యం అంటారు. ఇవి అన్నిటినీ పాలించేవాడిని రాజు అని అంటారు అని శాస్త్రాల్లో మనకి చెప్పబడింది. మరి తన యొక్క అనుచరులతో పరివేష్టితుడై దశరథుడు అతడు ఇంద్రునికి ఏ విధంగా అయితే ఇంద్రసభలో గొప్ప గౌరవం ఇవ్వబడుతూ ఉంటుందో, దేవతలందరూ కూడా ఏ విధంగా అయితే ఇంద్రుని గౌరవిస్తూ ఉంటారో స్వర్గలోకంలో, అలాగే ఏ విధంగా అయితే నక్షత్రాలన్నీ కూడా చంద్రుణ్ణి సేవిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందో, అలాగే దశరథుడు ఈ సచివులు, ఈ విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరి చేత పరివేష్టితుడై తన యొక్క సభలో ఆ విధంగా ప్రకాశిస్తున్నాడట. మరి దశరథ చక్రవర్తి తన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే జరగాలని కోరుకుంటూ ఉన్నాడో ఎప్పటి నుంచో, అంటే అతను మనం చూడండి, మనం ఎన్నో విషయాలు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం, భవిష్యత్తులో ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి. అలాగే తనకి అత్యంత ఇష్టమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బలాన్ని, అంటే ఆ కోరికల యొక్క బలాన్ని నియంత్రించుకుంటూ చాలా ఏముంటాం మనం నెమ్మదించి దశరథుడు ఈ విధంగా సభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మీరందరూ కూడా కోరుకున్నట్లయితే, దశరథుడు అంటున్నాడు తన యొక్క దర్బారులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి, మీరందరూ కూడా అనుకుంటున్నట్లయితే మనం నా యొక్క యువపుత్రుడైనటువంటి శ్రీరాముణ్ణి నేను రాజకుమారునిగా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సభలో ప్రకటించాడు. మరి ఈ మాటలు విని దశరథ మహారాజు నోట్లోంచి వచ్చినటువంటి ఈ మాటలు విని మరి పౌరుల యొక్క రోమాలు నిక్కపొడుచుకున్నాయట. ఎప్పుడైతే విన్నారో వాళ్ళంతా కూడా దశరథ చక్రవర్తి రామునికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారనే మాట విని మరి రోమాలు నిక్కపొడుచుకున్నాయట.
వారి నేత్రాలన్నీ కూడా ఆనందాశ్రువులతో నిండిపోయాయట. రాముడు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క హృదయాల్లో ఉన్నాడు. వారు తమ యొక్క చేతులను జోడించి వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారట, చేతులు జోడించి మాట వినగానే రోమాలను నిక్కబడుచుకోగా నేత్రాల నుంచి నీరు వస్తుంటే అందరూ కూడా శిరస్సుపై ఇలా చేతులు జోడించి నమస్కరించారట. ఓ, ఇంత గొప్ప విషయం మేము విన్నామని చెప్పి. వారి యొక్క ముఖాలన్నీ కూడా పూర్తిగా విచ్చుకున్నటువంటి పుష్పాల్లాగా ఉన్నాయట. అందరూ కూడా సాధు 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 అని చెప్పి అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారట దశరథ మహారాజు ఈ విధంగా చెప్పినప్పుడు. మరి ఎప్పుడైతే ఈ నగరంలో ఉన్నటువంటి పౌరులు, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి పౌరులు, ఎందుకంటే రాజు యొక్క దర్బార్ అనగానే రాజ్యమంతా అక్కడ ఉండకపోయినా రాజ్యంలో ఉన్నటువంటి వివిధ భాగాలు, వివిధ వర్గాలకు చెందినటువంటి జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క ప్రతినిధులు రాజదర్బార్లో ఉంటారన్నమాట. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి సకల గ్రామాలు, నగరాలు, వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రతినిధులు రాజదర్బార్లో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా దీని గురించి ఇంకా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నారట. అలాగే అంటే ఎప్పుడైతే ఇలా నేను నా పుత్రుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నానని చెప్పగానే ఎవరికి వాళ్ళే వారు కూడా ఏదేదో మాట్లాడాలని, వారు కూడా ఏదేదో చెప్పాలని చెప్పి ఉత్సుకతతో ఉన్నారట. చివరికి రాజు యొక్క అంగరక్షకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మాట్లాడాలనుకుంటున్నారట ఈ సందర్భంగా. మరి ఆ సమయంలో ఈ సభలో ఆసీనులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు వెంటనే అందరూ కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలిసి వెంటనే వాళ్ళు ఏం చేశారట, గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పలుకులు మాట్లాడారట. సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని మాట్లాడారట, వాళ్ళు సభలో ఉన్నటువంటి వరిష్ఠులైనటువంటి వాళ్ళు, ఇక్కడ సమావేశమైనటువంటి జనులందరూ ఎల్లప్పుడూ కూడా తమ యొక్క మనసులతో, తమ యొక్క వాక్కులతో రామునికి పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు అని చెప్పన్నారు. చూడండి, మీరేదో రాముడికి పట్టాభిషేకం చేస్తాను అనుకుంటున్నాను, మీరు అందరూ కూడా ఇచ్చగిస్తే అని అన్నారు. కానీ వాస్తవానికి ఈ జనసమూహం ఎవరైతే ఉన్నారో, ఈ ఘనమైనటువంటి జనసమూహం ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ కూడా రాముణ్ణి తమ యొక్క మనసులతో, తమ యొక్క వాక్కులతో పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు. మరి పూజనీయమైనటువంటి వారందరికీ ఓ పాలకుడా, చూడండి దశరథుడిని ఎలా సంబోధించారంటే, పూజనీయమైన వారి యొక్క పాలకుడా, ఓ రాజా, మరి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఏ విధంగా శ్రీరామచంద్రునికి గొప్ప మహోత్సవం నువ్వు జరిపించాలి, పట్టాభిషేక మహోత్సవం జరిపించు. ఓ పౌరులందరికీ నాయకుడా, ఏ విధంగా అయితే అయస్కాంతం ఏం చేస్తుంది, తన యొక్క ఈ అయస్కాంత కిరణాల చేత ఏ విధంగా అయితే ఇనుప ముక్కలని ఆకర్షిస్తుందో, అలాగే నీ పుత్రుడు పౌరులందరి యొక్క మనస్సులను, ఈ సత్వగుణంలో ఉన్నటువంటి ఈ పౌరులందరి యొక్క మనస్సులను అన్నిటినీ కూడా ఆయన ఆకర్షిస్తాడు తన యొక్క సహజమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి మంగళ గుణాల చేత అని చెప్పన్నారట. అదే ఏ విధంగా అయస్కాంతం వెంటనే చూడండి అది లాగుతుందో, అలాగే మరి ఈ సత్వగుణంలో ఉన్నటువంటి జనులందరి యొక్క మనస్సులను కూడా నీ పుత్రుడు ఆకర్షిస్తాడు. ఇంకా చెప్పాలంటే నీ ప్రియపుత్రుడు వాస్తవంగా నారాయణుడు, సకల జీవులకు అతడే మౌలికమైనటువంటి ఆశ్రయం అని చెప్పి వరిష్ఠులైనటువంటి సభికులు జనులందరి యొక్క మనోభావాలను గ్రహించి వాళ్ళందరి తరపున, ఎందుకంటే అందరూ ఒకేసారి ఎవరు పడితే వాళ్ళు మేము మాట్లాడతాం అని మాట్లాడితే బాగోదు కదా. కాబట్టి అందరి యొక్క మనోభావాలను గ్రహించి వరిష్ఠులు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకా వారు కొనసాగిస్తున్నారు. ఇంకేముంటున్నారంటే చూడండి, ఒక విద్యావంతుడైనటువంటి పండితుడు భూమిపై ఉన్నటువంటి ధూళికణాలను లెక్కించగలడేమో, కానీ నీ పుత్రుని యొక్క దివ్య లక్షణాలను ఎవరు లెక్కించగలరు అని చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏమంటున్నారంటే, శ్రీమద్భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయం 40వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. ఏమని, విష్ణోరును వీర్యగణనాం కథమో రతిహ యహ్ పార్థివాని అపి కవిర్ విమమే రజాంసి చష్కంబయ స్వరహసాస్ఖలత త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సధనాద్ ఉరుకంపయానం అని చెప్పన్నారు. దాని యొక్క అర్థం ఏమిటంటే,
విష్ణువు యొక్క శక్తులను ఎవరు సంపూర్ణంగా వివరించగలరు? చివరికి ఒక సైంటిస్ట్ ఎవరైతే అతడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అణువుల యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లెక్కించగలడేమో, లెక్కించలేకపోవచ్చు. ఎందుకంటే అంటే అలాంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, సైంటిస్ట్ అనే మాట మనం వాడుకోవాలి, ఎందుకంటే శాస్త్రవేత్త అనేది సరైనటువంటి అనువాదం కాదు కాబట్టి భౌతిక విజ్ఞానవేత్త అనుకోవచ్చు, సైంటిస్ట్ అనే పదాన్ని వాడదాం. కాబట్టి ఈ సైంటిస్టులు వాళ్ళు ఒకవేళ విశ్వంలో ఉన్నటువంటి అణువుల యొక్క సంఖ్యను లెక్క పెట్టగలిగిన విష్ణువు యొక్క శక్తిని మాత్రం వాళ్ళు సంపూర్ణంగా వివరించలేరు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు, ఆ విష్ణువే త్రివిక్రమ రూపంలో తన యొక్క కాలుని కదిపి అప్రయత్నంగా, అంటే ఎలాంటి అలసట లేకుండా ఆయన ఏం చేశాడు, అత్యున్నతమైనటువంటి సత్యలోకాన్నే ఆయన దాన్ని కూడా దాటి ఆయన ఆక్రమించాడు. చూడండి, ఎక్కడ దాకా అంట ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క తటస్థ స్థితి ఏదైతే ఉందో అక్కడ వరకు ఆయన త్రివిక్రముడు ఏం చేశాడో తన యొక్క పాదంతో ఆయన ఆక్రమించడం జరిగింది. మరి దాని చేత అందరూ కూడా కదిలిపోయారు అది చూసి అని చెప్పారు. చూడండి, మరి ఈ సందర్భంగా దీన్ని ప్రస్తావన చేశారనమాట. ఇక్కడ ఏమిటంటే మరి ఎవరు పండితుడైనటువంటి విద్యావంతుడు మరి భూమిపై ఉన్నటువంటి ధూళికణాలన్నిటినీ లెక్కించగలడేమో, కానీ నీ పుత్రుని యొక్క దివ్య లక్షణాలను ఎవరు లెక్కించగలరయ్యా అని చెప్పి ఇక్కడ అంటున్నారనమాట. ఇంకా ఏమంటున్నారంటే వారు, అతడు చిన్నవాటి కంటే చిన్నవాడు. చూడండి, అణువు అనేది అన్నిటికంటే చిన్నది, కానీ దానికంటే కూడా ఆయన సూక్ష్మమైనటువంటి వాడు. సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మమైన వాడు, ఘనమైన వాటికంటే ఘనమైన వాడు. మరి గురుత్వం కలిగిన వాటికంటే కూడా గురుత్వం కలిగినటువంటి వాడు, అంటే బరువు అయిన వాటికంటే కూడా బరువు అయినటువంటి వాడు, లఘు అయిన వాటికంటే కూడా లఘు అయినటువంటి వాడు, అంటే తేలికైన వాటికంటే కూడా తేలికైనటువంటి వాడు నీ పుత్రుడు. అతడై అందరినీ నియంత్రించేటువంటి వాడు. అతని యొక్క కోరికలు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమవుతుంటాయి. అతడు స్వతంత్రమైనటువంటి వాడు, అలాగే సకల ఐశ్వర్యములను కలిగినటువంటి వాడు. కేవలం తన యొక్క కనుబొమ్మల యొక్క కదలిక ద్వారా ఆ రాముడు సృష్టి స్థితి లయలను చేయగలడు. మొత్తం సకల లోకాల యొక్క సృష్టి స్థితి లయలను చేయగలడు కేవలం కనుసైగ చేయడం ద్వారా. ఎవరి ద్వారా? ఈ బ్రహ్మ, శివ, ఇంద్ర, చూడండి, వీళ్ళ ద్వారా అతను చేయించగలడు ఈ కార్యాలన్నీ కూడా. ఎందుకంటే మరి ఈ నిజమైనటువంటి వీరుని యొక్క శక్తివంతమైనటువంటి సామర్థ్యాలు ఆ విధమైనటువంటివి. చూడండి, మరి ఆయన యొక్క కీర్తి చంద్రుడు, అతడు పున్నమి చంద్రుడినే ఓడిస్తాడు. రాముని యొక్క కీర్తి చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడిని ఓడిస్తాడట. ఎందుకంటే ఆయన యొక్క కీర్తి చంద్రుడు ఎవడైతే ఉన్నాడో అతడు కేవలం ఈ కుముద పుష్పం ఏదైతే ఉందో దాన్ని వికసింపజేయడం మాత్రమే కాదు, అతడు ఏం చేస్తాడు, ఈ స్వర్గలోకాలన్నీ కూడా ఆనందంతో నింపివేస్తాడు. చూడండి, మరి ఈ రాముని యొక్క కీర్తి చంద్రుడు సాధారణమైనటువంటి చంద్రుడు ఏం చేస్తాడు, ఆయన మనకి రెండు పక్షాలు ఉన్నాయి. ఏమిటవి రెండు పక్షాలు? శుక్లపక్షం అలాగే కృష్ణపక్షం ఉన్నాయి. కానీ పౌర్ణమి నాటి చంద్రుడు ఆయన ఏ పక్షంలో మాత్రం వెలుగుతాడు? ఒక పక్షంలోనే వెలుగుతాడు, రెండో పక్షంలో వెలగడు. కానీ నీ పుత్రుని యొక్క కీర్తి చంద్రుడు శుక్లకృష్ణ పక్షాలు రెండిటిలోనూ కూడా సంపూర్ణంగా వెలుగుతూ ఉంటాడు అని చెప్పన్నాడు. అందుచేత ఆయన నిష్కలంకమైనటువంటి వాడు, కానీ ఆ చంద్రుడు కళంకం కలిగినటువంటి వాడు. కానీ నీ పుత్రుని యొక్క కీర్తి చంద్రుడు మాత్రం ఎలాంటి మచ్చలేనటువంటి వాడు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కుముద అంటే పద్మము అని కానీ, లేదా ఈ జగత్తు యొక్క ఆనందము అని కానీ అర్థం. మొదటిది మనకు అర్థమవుతుంది, పద్మాన్ని కుముదం అంటారని చెప్పి. కానీ రెండవది ఈ జగత్తు యొక్క ఆనందం అనే దాన్ని సందర్భంగా మనం చూసినట్లయితే దానిపై ఒక వ్యాఖ్యానం ఉందట. ఏం చెప్తున్నారంటే అందులో, కిం నామ కుముదం కోర్ భూమేర్ మత్ సంతోషస్తాం చ వికాసం ఆభిక్ష్ణ్యం సమ్యక్ నయతి సమస్త భూమండలస్థానాం అపి సంతోషం అభివర్ధతాతీతి అర్థ అని చెప్పన్నారట. అంటే కుముదము అంటే ఈ జగత్తుకి ఆనందమును కలిగించేటువంటి వాడు, అంటే జగత్తు యొక్క ఆనందము అని అర్థం కుముదము అంటే. కాబట్టి ఈ రాముని యొక్క కీర్తి చంద్రుడు ఏం చేస్తాడట, ఆయన ఈ పద్మమును ఆయన వికసించేలా చేస్తాడు, అలాగే జగత్తు యొక్క ఆనందాన్ని కూడా వికసింపజేస్తాడు అని చెప్పారు ఈ సందర్భంగా. ఇంకా ఏమంటున్నారు చూడండి, మరి
భూమిని చొచ్చుకుని పోయి చూడండి, మహాలక్ష్మి ఆమె స్వయంగా రాజు యొక్క కుమార్తెగా మారింది. ఆ విధంగా ఆమె ఏం చేసింది, శ్రీరాముణ్ణి ఆమె పొందింది. ఎందుకంటే ఆమెకు తీవ్రమైనటువంటి లోభం ఉందట ఎవరి పట్ల, రాముని పట్ల. చూడండి, అంతేకాకుండా ఆమె యొక్క సౌందర్య లక్ష్మి ఇక్కడ చెప్తున్నారు, అది అనంతమైనటువంటిది, అలాగే ఈ ఈ జగత్తులో అసమానమైనటువంటిది. ఎవరి యొక్క సౌందర్యం? సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. మహాలక్ష్మి ఆమె స్వయంగా. మరి ఏమైంది? ఆమె స్వయంగా భూమిని చొచ్చుకుని వెళ్ళి ఆమె బయటకు వచ్చి ఆమె మరి ఈ యొక్క జనక మహారాజు యొక్క కుమార్తెగా ఆమె వచ్చి ఆమె ఏం చేసింది, తన యొక్క తీవ్రమైనటువంటి కోరిక చేత చూడండి, మరి ఆమె యొక్క సౌందర్యం అనంతమైనటువంటిది అయినప్పటికీ, ముల్లోకాల్లోనే అసమానమైనది అయినప్పటికీ కూడా రాముని పట్ల ఉన్నటువంటి ఆకర్షణ చేత ఆమె భూమిని చొచ్చుకుని వచ్చి దశరథ ఇక్కడ జనక మహారాజు యొక్క కుమార్తెగా మారింది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం ఈ రాముణ్ణి ఖచ్చితంగా రాజకుమారునిగా అతడికి పట్టాభిషేకం చేయాల్సిందే అని చెప్పారట. ఎందుకంటే ఈ మహాత్ముడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడితో సమానమైనటువంటి వారు కానీ, అతడికంటే అధికమైనటువంటి వారు కానీ ఎవరు లేరు జ్ఞానంలో అని చెప్పుకుంటున్నారు. అతడికి అస్తిత్వం కలిగిన ప్రతిదాని గురించి తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాల్లో అన్నిటి గురించి సవివరంగా తెలిసినటువంటి వాడు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చేతికి ధరించినటువంటి చక్కటి, తన చేతికి ధరించినటువంటి చక్కటి కంకణం గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడో, అలాగే ఈ శ్రీరామునికి ఈ అస్తిత్వంలో ఉన్నటువంటి ప్రతిదాని యొక్క భూత భవిష్యత్ వర్తమానాల గురించి సవివరంగా తెలుసు అని చెప్పుకుంటున్నారు. అతడు నిరంతరము తన యొక్క ఆత్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. మరి ఆయన యొక్క స్వంత అంటే ఈ యొక్క ఆత్మానందం ఏదైతే ఉందో అదేదో అది కొద్దిగా ఉండేది కాదు. అది ఎలాంటిదంటే అది దాన్ని కొలవలేమని చెప్పి అంటున్నారు అనమాట. చూడండి, దాన్ని ఎవరు కూడా దాన్ని సమీపించలేరు దాన్ని అని చెప్పి అంటున్నారు. మరి అతడి యొక్క మనసు స్త్రీల పట్ల ఆసక్తి, లేదా రాజ్యం పట్ల ఆసక్తి, లేదా కోశాగారం పట్ల ఆసక్తి అనేటువంటి వ్యాధి చేత ఎప్పుడు కూడా కలత చెందదు అని చెప్పుకుంటున్నారు. చూడండి, రాముని యొక్క మనసట అది ఈ మూడింటిని కూడా వ్యాధితో పోల్చారు. ఏమిటవి? స్త్రీల పట్ల ఆసక్తి, రాజ్యం పట్ల ఆసక్తి, కోశాగారం పట్ల ఆసక్తి. ఈ వ్యాధి చేత ఆయన యొక్క మనసు ఎన్నడూ కూడా కలత చెందదు అని చెప్పి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారట. మరి రాముడు 6 లక్షణాలను, అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి, రాముడు 6 గుణాలను, 5 లక్షణాలను, అలాగే 3 శక్తులను కలిగి ఉన్నాడు. మరి అతడు ఇంకేం చెప్తున్నారు, అతడు 3 అధిరోహణలకు కారణమవుతాడు, అలాగే అతడు 3 పరిపూర్ణతలను కలిగి ఉంటాడు. అతడు వీటన్నిటిని, ఇప్పుడు చెప్పుకున్న వాటిని అన్నిటిని, ఏవి 6 గుణాలు, 5 లక్షణాలు, 3 శక్తులు, వీటన్నిటినీ కూడా 2 రూపాల్లో కలిగి ఉంటాడట. మరి ఈ వైదిక శాస్త్రాల యొక్క బోధనల రీత్యా, అలాగే అర్థశాస్త్రం రీత్యా మనం పరిగణించినట్లయితే అని చెప్పుకుంటున్నారు. అంటే ఆ వరిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కీర్తిస్తున్నారనమాట రాముడిని సభలో. ఏమన్నారు? అర్థశాస్త్రాన్ని అలాగే వైదిక శాస్త్రాల యొక్క బోధనలను బట్టి చూస్తే ఈ రామచంద్రుడు అతడు 6 గుణాలను, 5 లక్షణాలను, 3 శక్తులను అతడు 2 రూపాల్లో కలిగి ఉంటాడు అని చెప్పన్నారు. మరి వాటి గురించి మనకి వివరిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, వైదిక శాస్త్రాలను అనుసరించి రామచంద్రుడు ఈ 6 గుణాలను కలిగి ఉన్నాడు. ఏమిటవి? సంపద, వీర్యము, కీర్తి, సౌందర్యము, జ్ఞానము మరియు వైరాగ్యం. ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. అయితే ఆయన యొక్క 5 లక్షణాలు ఏమిటట అంటే 5 ఆధ్యాత్మిక రూపాలట. చూడండి, ఏమిటి 5 ఆధ్యాత్మిక రూపాలంటే నారాయణ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ. చూడండి, ఆయన యొక్క 3 శక్తులు ఏమిటట అంటే సృష్టి శక్తి, పోషణ శక్తి, అలాగే లయశక్తి. చూడండి, ఆయన ఈ 3 శక్తులను కలిగి ఉన్నాడట. ఆయన అరుణ, ఉషస్సు మరియు సూర్యుడు, ఈ 3 కూడా అధిరోహించేలా చేస్తాడట. అంటే 3 కూడా ఉదయించేలా చేస్తాడు. చూడండి, అర్థమవుతుంది కదా ఇక్కడ. ఎందుకంటే పై ఖండికలో ఏం చెప్పారో, ఆయన 3ంటిని ఆయన అధిరోహించేలా, అంటే మూడింటిని ఉదయించేలా చేస్తాడని చెప్పి అన్నారు కదా. ఏమిటివి 3 పైకి లేచేలా చేస్తాడట అంటే అరుణ, ఉషస్సు, సూర్యుడు 3 కూడా ఆయన వలనే ఉదయిస్తున్నారట.
అలాగే ఆయన యొక్క 3 పరిపూర్ణతలు ఏమిటంటే అంటే ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వీరత్వం. చూడండి, ఇవి ఆయన యొక్క పరిపూర్ణతలు అని చెప్పుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా వైదిక శాస్త్రాలను అనుసరించి. మరి అర్థశాస్త్రాన్ని అనుసరించి చూస్తే రామచంద్రుడు ఈ విధమైనటువంటి 6 గుణాలను కలిగి ఉన్నాడు. ఏమిటవి అంటే, ఎవరైతే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులతో సంధిని ఏర్పాటు చేసుకునేటువంటి సామర్థ్యం ఒకటి. తర్వాత బలహీనమైనటువంటి ప్రత్యర్థితో పోరాడేటువంటి సామర్థ్యం అట. అలాగే విధేయుడు కానటువంటి ప్రత్యర్థిపై దూసుకు వెళ్ళి అతడిపై దాడి చేసేటువంటి సామర్థ్యం. అలాగే ప్రత్యర్థి యొక్క రాజ్యం సమీపంలో ఒక విడిదిని ఏర్పాటు చేసుకొని దాన్ని పరిశీలించేటువంటి సామర్థ్యం ఒకటట. చూడండి, అంటే ప్రత్యర్థి యొక్క రాజ్యాన్ని సమీపించి అక్కడ విడిది చేసి, అంటే అక్కడ గుడారం వేసుకొని అక్కడ ఉండి ఆ రాజ్యాన్ని పరిశీలన చేసేటువంటి శక్తి ఒకటట. అలాగే ప్రత్యర్థుల మధ్య గొడవను కలిగించేటువంటి సామర్థ్యం అట. అలాగే ఒక దృఢమైనటువంటి ప్రత్యర్థిని ఆశ్రయించేటువంటి సామర్థ్యం అట. చూడండి, ఇవి అర్థశాస్త్రం రీత్యా చెప్పబడినటువంటి 6 లక్షణాలు. మరి ఇక 5 గుణాలు ఏమిటండి అంటే, పనిని చక్కదిద్దడంలో, చూడండి, అంటే మనకు ఉన్నటువంటి పనిని జరిగేలా చూడడంలో ఒక 5 విషయాలు ఇక్కడ చెప్పారు. ఏమిటట అంటే, సరైనటువంటి విధానాన్ని ఎన్నుకోవడం, అలాగే మానవ మరియు భౌతిక వనరులను సమకూర్చుకోగలగడం. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా పని జరగాలంటే ఇవన్నీ కావాలి మనకి. ఏమిటి సరైనటువంటి విధానం ఏమిటో తెలియాలి. కాబట్టి రాముడికి ఈ 5 విషయాలు కూడా పరిపూర్ణుడిగా చెప్తున్నారు. మొదటిది ఏమిటంటే అంటే సరైనటువంటి విధానాన్ని ఎన్నుకునేటువంటి సామర్థ్యం, అలాగే కావలసినటువంటి మానవ మరియు భౌతిక వనరులను సమకూర్చుకోగలిగినటువంటి సామర్థ్యం, అలాగే అడ్డంకులను వైదొలిగేలా చేసుకునేటువంటి సామర్థ్యం, అలాగే సరైనటువంటి సమయం, ప్రదేశం వాటిని పరిశీలన చేసి తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం, అలాగే అప్పగించబడినటువంటి పనిని పరిపూర్ణం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అర్థశాస్త్రం రీత్యా చెప్పారు. మరి ఆయన యొక్క 3 శక్తులు ఏమిటట అంటే, ఉత్సాహ శక్తి అట, ఒకటి మంచి సలహాను సేకరించగలిగేటువంటి శక్తి అట. చూడండి, అలాగే సమర్థత అనేటువంటి శక్తి. చూడండి, ఇవన్నీ కూడా రామునిలో మరి వైదిక శాస్త్రాల రీత్యా అర్థశాస్త్రం రీత్యా ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. మరి బ్రహ్మదేవుని యొక్క ఆధిక్యం, శివుని యొక్క శక్తి మరియు ఇంద్రుని యొక్క ఐశ్వర్యం, అలాగే ఇతరులలో ఉన్నటువంటి మంగళ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాముని యొక్క దివ్య గుణాల యొక్క ప్రతిబింబాలే అని చెప్పి అంటున్నారు. బ్రహ్మలో ఏదైతే మనకు ఆధిక్యత కనిపిస్తుందో, ఎందుకంటే మరి ఈ బ్రహ్మాండంలో అత్యధికుడు ఎవరు, ఆధిక్యం కలిగిన వాడు ఎవరంటే బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మదేవుని యొక్క ఆధిక్యం కావచ్చు, శివుని యొక్క శక్తి కావచ్చు, ఇంద్రుని యొక్క ఐశ్వర్యం కావచ్చు, అలాగే ఇతరులలో ఏవైతే పైకి మంగళప్రదమైనటువంటి లక్షణాలలా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శ్రీరాముని యొక్క దివ్య లక్షణాల యొక్క ప్రతిబింబాలే అని చెప్పుకుంటున్నారు. అలాగే కామదేవుడు అంటే మన్మధుడు, కామదేవుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు మరియు భూమి. ఎంతమంది వచ్చారు చూడండి, కామదేవుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అలాగే భూమి. ఈ 5గురు కూడా ఏం చేస్తున్నారట అంటే, ఈ రఘువంశపు పతాకం ఏదైతే ఉందో చూడండి, ఈ రఘువంశపు పతాకము యొక్క సౌందర్యాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారట. రఘువంశ పతాకము యొక్క సౌందర్యాన్ని 5గురు కూడా వారు అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు చూడండి, ఈ రఘువంశ పతాకపు చల్లని ప్రభావం ఏదైతే ఉందో చూడండి, మనం చెప్తుంటాం కదా, మీ చల్లని నీళ్ళలో మేము బాగున్నామండి అని చెప్పి. కాబట్టి ఈ రఘువంశ పతాకపు చల్లని నీడ ఏదైతే ఉందో దానిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారట, దాని యొక్క తేజస్సును అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారట, దాని యొక్క సంపదను మరియు దాని యొక్క సహనాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారట ఈ 5గురు కూడా. ఎవరు? కామదేవుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు మరియు భూమి. ఇంకేమంటున్నారంటే, నీ పుత్రుడు ముల్లోకాల్లో శ్రేష్టమైనటువంటి వాడు, ఎందుకంటే అతడు పూర్తిగా ఉదార స్వభావంతో నిండినటువంటి వాడు, మాధుర్యంతో నిండినటువంటి వాడు,
మంగళప్రదమైన సహనంతో, వీరత్వంతో, గురుత్వంతో నిండినటువంటి వాడు, అలాగే బుద్ధితో నిండినటువంటి వాడు, గొప్ప పవిత్రమైనటువంటి వ్యవహారంతో నిండినటువంటి వాడు, ప్రవర్తనతో నిండినటువంటి వాడు, అసంఖ్యాకమైనటువంటి ఇతర దివ్య లక్షణాలతో నిండినటువంటి వాడు అని చెప్పి సభలో వరిష్ఠులు కీర్తిస్తూ ఉన్నారు రాముణ్ణి. మరి అతడి యొక్క కోరికలు నెరవేరలేదా అంటే, అతడు ఏదైతే కోరుకుంటాడో అవి అన్ని వేళలా కూడా అతడు నెరవేర్చుకోగలడు అని చెప్పి అంటున్నారు. మరి అలాంటి నీ పుత్రుణ్ణి కామం అనేది అసలు ఎలా దాడి చేయగలుగుతుంది? కామం అనేది నీ పుత్రుడిని దాడి చేయలేదు. ఎందుకంటే అతడికి ఏది కావాలంటే అది సమకూర్చుకోగలడు అతడు. అతడు సీత యొక్క పతి, సీతాపతి అతడు, అలాగే బ్రహ్మ యొక్క యజమాని అని చెప్పి అంటున్నారు. మరి అతనికి ప్రియమైనది ఏది కూడా నాశనం కాదు. ఇంకేమంటున్నారంటే, అతనికి అప్రియమైనటువంటి దానితో అతడు ఉండేటువంటి అవకాశము లేదు అని చెప్పుకుంటున్నారు. అతడికి ప్రియమైనది ఎప్పటికీ నాశనం కాదు, అతడితో పాటు అప్రియమైనదంటూ ఇది ఉండే అవకాశమే లేదు. అందుచేత క్రోధం అనేది అతడి చేత ఓడింపబడుతుందట. చూడండి, క్రోధం అనేది రాముని చేత ఓడింపబడుతుంది. అలాగే క్రోధం అనేది ఏం చేస్తుందట, రాముని యొక్క పాదపద్మ ధూళిని అర్చిస్తూ ఉంటుందట క్రోధం అనేటువంటిది. చూడండి, మూర్తి విభించినటువంటి క్రోధం అది రాముని యొక్క పాదపద్మ ధూళిని ఆరాధన చేస్తూ ఉంటుందట. మరి అతడు తన రాజ్యాన్ని త్యజించి అవసరమైతే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, అవసరమైతే అతడు తన రాజ్యాన్ని త్యజించి ఆనందంగా వెంటనే అరణ్యానికి కూడా వెళ్ళిపోగలడు. చూడండి, అతని యొక్క లక్షణాలు ఇది ఒకటి కూడా చెప్తున్నారు. అంటే అతని యొక్క వైరాగ్యాన్ని సూచిస్తున్నారనమాట. అంటే ఇన్ని ఉన్నా కూడా, ఇంత రాజ్యం ఉన్నా అవసరమైతే ఆయన వెంటనే విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోగలడు అవసరమైతే. అతడు తనను తాను సాధువులకు అర్పించుకోగలడు. రాముని యందు లోభత్వానికి స్థానమే లేదని చెప్పుకుంటున్నారు. రామునిలో లోభత్వానికి స్థానం లేదు. మరి అతడిలో అసలు మోహం అనేటువంటిది ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే రాముని యొక్క కృప వల్ల ఈ మోహము, అలాగే హృదయంలో ఉండేటువంటి ఇతర మలినాలు అన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి. చూడండి, అంటే రాముని యొక్క దయ వల్ల మన హృదయాల్లో ఉన్నటువంటి మోహము మరియు ఇతర కల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నప్పుడు, మరి రామునిలో మోహం అనేది ఉంటుందా? అవకాశం ఉందా? లేదు అని చెప్పుకుంటున్నారు. ఇంకేముంటున్నారు చూడండి, దీన్ని ఎలా వివరిస్తున్నారు చూడండి. సూర్యోదయ సమయంలో అంధకారం అంతా తొలగిపోతున్నప్పుడు సూర్యునిలో అంధకారం ఉండే అవకాశం ఉంటుందండి అని చెప్పుకుంటున్నారు. దాన్ని ఎలా పోల్చారు చూడండి. రామునిలో మోహం అనేది ఉండదు అని చెప్పడానికి, సూర్యోదయంతో అంధకారం అంతా తొలగిపోతున్నప్పుడు సూర్యునిలో అంధకారం ఉంటుందా? ఇది కూడా అలాంటిదే అని చెప్పుకుంటున్నారు. ఇంకా సాధువులు ఏం చెప్తున్నారో చూడండి. రాముని యందు ఈ మిథ్యాహంకారం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో చూడండి, అలాంటిది ఎన్నడూ కూడా గోచరించదు. సాధారణంగా మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు గర్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఆ విధమైనటువంటి గర్వం, మిథ్యాహంకారం అనేది రామునిలో ఉండదు. చూడండి, ఇన్ని మంగళప్రదమైనటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ అది దానిని కలిగి ఉండడని చెప్పుకుంటున్నారు. రామునిలో కించిత్తు కూడా మిథ్యాహంకారం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే, రాముని యందు ఉండనటువంటి మంగళప్రదమైన లక్షణం అనేది ఇది లేదు. చూడండి, ఫలానా మంగళప్రదమైన లక్షణం రాముడిలో లేదు అనేది లేదు. కాబట్టి రామునిలో మిథ్యాహంకారం కించిత్తు కూడా ఉండదని చెప్పుకుంటున్నారు. మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంట, ఈ మానసిక ఆందోళన గురించి ఏం చెప్తారట వాళ్ళు అంటే, పలానా వాడు నా నియంత్రణలో లేడు అనేది అసూయతో కూడుకున్నటువంటి విషయం. దానివల్ల మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, రాముని యొక్క నియంత్రణలోనే ఈ విశ్వం అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి.
ఒకవేళ చూడండి, అతని నియంత్రణలో ఉన్నటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, అంటే ఈ విశ్వాన్ని నియంత్రిస్తున్నటువంటి వాడు రాముడు. మరి అలాంటి రామునిలో అసూయ అనేది ఉంది అని చెప్పడం ఎలాంటిదట అంటే, గుర్రాలకి కొమ్ములు ఉన్నాయని చెప్పడం లాంటిది అని చెప్పి అంటున్నారు. చూడండి, గుర్రాలు కొమ్ములు ఉంటాయా? గుర్రాలు కొమ్ములు ఉండవు. గుర్రాలకి ఎలా కొమ్ములు ఉండవో అలాగే ఈ విశ్వాన్ని నియంత్రించేటువంటి రామునిలో అసూయ అనేది ఉండే అవకాశమే లేదు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ ఖండికలో ఏం చెప్తున్నారట అంటే, చూడండి, రాముడు ఈ 6 లోపాలను కలిగి ఉన్నాడట. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి లేవు రామునిలో అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో చూడండి, వేదశాస్త్రాలను అనుసరించి రాముడు 3 ఉదయించేలా చేస్తాడని చెప్పి, 3టిని ఉదయింపజేస్తాడని చెప్పుకున్నాం కదా. ఏమిటవి? అరుణ, ఉషస్సు, అలాగే సూర్యుడు 3టిని ఉదయింపజేస్తాడని చెప్పి వేదశాస్త్రాన్ని అనుసరించి చెప్పుకున్నాం. అలాగే మరి అర్థశాస్త్రాన్ని అనుసరించి కూడా ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఏమంటున్నారంటే, మంచి మిత్రులు, అలాగే భూమి, కోశాగారం, ఈ మూడింటిని కూడా ఆయన వృద్ధి చేస్తారట. చూడండి, అర్థశాస్త్రం రీత్యా చూస్తే ఈ 3టిని కూడా వృద్ధి చేస్తాడు. ఎవరిని? మంచి మిత్రులు, భూమి, అలాగే కోశాగారం 3టిని కూడా పెంచుతాడు ఆయన. అలాగే అతడు 3 పరిపూర్ణతలను కలిగి ఉన్నాడు అర్థశాస్త్రాన్ని అనుసరించి. ఏమిటది? సంపదను కలిగి ఉండడం అనేటువంటి పరిపూర్ణత, అలాగే సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉండడం అనేటువంటి పరిపూర్ణత, అలాగే సముద్రం వంటి ఈ జలాశయాలను కలిగి ఉండడం అనేటువంటి పరిపూర్ణత. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ సంగ్రహ రామాయణానికి ఇచ్చినటువంటి వివిధ వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సేకరించబడ్డాయి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. తర్వాత ఇంకేమంటున్నారు చూడండి, గర్వము, ప్రమత్తత. చూడండి, ప్రమత్తత అంటే ఇక్కడ ప్రమత్తత అంటే అప్రమత్తంగా ఉండండి అని చెప్తాం. అంటే జాగ్రత్తగా మీ యొక్క దృష్టి సరిగా ఉండాలి. కాబట్టి ఈ గర్వం, ప్రమత్తత అంటే ఏకాగ్రత లోపం, భయం, అలాగే దుఃఖం, అలాగే బాధ, ఆకలి, దప్పిక, అలాగే కపపిత్తవాతముల యొక్క లోపాలు అవేవి కూడా రామునిలో ఉండవు. ఎందుకంటే రాముడు శృతి శాస్త్రాల్లో ఏమని వివరించబడ్డాడట అంటే, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని వివరించబడ్డాడు. చూడండి, ప్రతి మంచి లక్షణము రాముని యందు ఉంది, ప్రతి లోపము రామునిలో లేదు. చూడండి, ప్రతి మంచి లక్షణం రామునిలో ఉంది, ప్రతి లోపం రామునిలో లేదు అని చెప్పుకుంటున్నారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏమని చెప్పబడిందంటే, ఈ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుండి ప్రస్తావన చేయబడింది అనమాట. అంటే అర్థం ఏమిటంటే, ఆ భగవంతుడు సూర్యుని అంతటి దేదీప్యమానమైనటువంటి వాడు. మరి అంధకారం అనేది ఆయన ఎప్పుడు కూడా చేరుకోలేదు అని చెప్పున్నారు. తమసః పరస్తాత్ అంటే అంధకారానికి ఎప్పుడు దూరంగానే ఉంటాడట, అంధకారం ఎప్పుడు ఆయన చేరుకోలేదు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్పారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఓ రాజా, మరి ఇంద్రియ అనుభవం, చూడండి, సెన్స్ పర్సెప్షన్ అంటే ఇంద్రియ అనుభవం, అలాగే తర్కము, అలాగే వైదిక ప్రమాణము, ఇవన్నీ కూడా మేము చెప్పిన వాటికి సాక్ష్యాలు. ఇంకా అలాంటప్పుడు ఇంకా మాట్లాడే ఏం ప్రయోజనం, ఇంకా అవసరం ఏముంది అని చెప్పి అంటున్నారు. చూడండి, ఇంకా మాట్లాడే అవసరం ఏముంది, ఎందుకంటే ఇవన్నిటికీ కూడా ఈ ఇంద్రియానుభవము, అలాగే తర్కము, అలాగే వైదిక ప్రమాణం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ మేము చెప్పిన వాటికి సాక్ష్యాలు అని చెప్పుకుంటున్నారు. రాముడు ఎప్పుడు కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు, అతడు ఎప్పుడు కూడా ప్రశాంతతను కలిగి ఉంటాడు, ఆయన యొక్క మధురమైనటువంటి వాక్కును కలిగి ఉంటాడు, ఎప్పుడు తృప్తిగా ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా క్రూరత్వం అనేది లేకుండా ఉంటాడు, అలాగే అసమానమైనటువంటి కీర్తిని కలిగి ఉంటాడు. ఇంకేమంటున్నారంటే, కదలికలో కదలనప్పుడు ఆయన ఇంకేం చెప్తున్నారు చూడండి, కదిలేవి, కదలనివి, అలాగే తెలివి లేనివి, వీళ్ళందరూ కూడా రాముణ్ణి సకల కళ్యాణ గుణనిధి అని ఒప్పుకున్నారు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ కళ్యాణ గుణనిధి అంటే సముద్రం వంటి వాడు. ఇక్కడ అంటే ఆయన యొక్క మంగళప్రదమైనటువంటి లక్షణాలు సముద్రము వంటివి అని కదిలేవి, కదలనివి, బుద్ధి లేని వాళ్ళు కూడా చెప్పారట. చూడండి, బుద్ధి లేని కూడా అంగీకరించారు రాముడు సకల కళ్యాణ గుణనిధి అని చెప్పి. ఓ రాజా, కాబట్టి
నీ యొక్క మంచి కోసం నువ్వు రాజ్యాన్ని సహజంగానే పరిపూర్ణత కలిగినటువంటి రాముడికి ఇవ్వు. చూడండి, రాముడు ఏదో పరిపూర్ణతను సాధన చేసి ఆయన సహజంగానే పరిపూర్ణతను కలిగి ఉన్నటువంటి వాడు. ఏ విధంగా ఇవ్వాలి అంటే అర్ఘ్యాన్ని చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే సకల నిధులకు, చూడండి ఈ సముద్రం ఏదైతే ఉందో దాన్ని రత్నగర్భం అని చెప్పి అంటాం. ఎందుకని రత్నగర్భం అంటారు దాన్ని? ఎందుకంటే సముద్రం సకల రత్నాలకు, వీటన్నిటికీ కూడా నిధి అయినటువంటి సముద్రానికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టుగా నువ్వు రాముడికి రాజ్యాన్ని ఇవ్వు అని చెప్పి అంటాం. ఇక్కడ విశేషం అర్థమైందా లేదా? చూడండి, సముద్రానికి అర్ఘ్యం ఇవ్వడం, సముద్రాన్ని రత్నగర్భం అని చెప్పి అంటాం. అర్ఘ్యం ఎవరికి ఇస్తారు? ఎవరైనా అతిథి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇస్తారు, తెలిసిందే మనకి. కాబట్టి సముద్రానికి అర్ఘ్యం ఇచ్చినట్టు రాజ్యాన్ని రాముడికి ఇవ్వడం అని చెప్పి అంటారు. అర్ఘ్యం పాద్యం అనేవి మనం ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, అతిథి వచ్చినప్పుడు తేనె అలాగే నీరు ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వచ్చినటువంటి వారికి ఇస్తారన్నమాట ముందు, అర్ఘ్యం ఇవ్వడం అని చెప్పి అంటాం. సో అలాగా సముద్రానికి ఏ విధంగా అర్ఘ్యం ఇచ్చినట్టు ఏది రాజ్యాన్ని రాముడికి ఇవ్వడం అంటే. ఇంకా ఉదాహరణ ఏం చెప్తున్నారంటే సూర్యుడికి దీపం ఇచ్చినట్టు రాజ్యాన్ని రాముడికి ఇవ్వడం అంటే. చూడండి, ముల్లోకాలను వెలిగించేటువంటి సూర్యుడికి దీపం ఇచ్చినట్టు ఉంది ఏది, నువ్వు రాజ్యాన్ని రాముడికి ఇవ్వడం. కాబట్టి నువ్వు కూడా అలాగే ఇవ్వు, ఆ భావనతోనే ఇవ్వు అని చెప్పండి. అంటే నువ్వు ఏదో గొప్ప ఏదో పని చేస్తున్నాడు అనుకోకు. నువ్వు ఇచ్చేది ఏంటంటే అర్ఘ్యాన్ని సముద్రానికి ఇచ్చినట్టు, సూర్యుడికి దీపాన్ని ఇచ్చినట్టు అని చెప్పి అంటున్నాడు. మరి వశిష్ఠుడు అలాగే ఇతర ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో ఆ సభలో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ రాముని యొక్క ఆప్యాయతని నిరంతరం అనుభూతి చెందేటువంటి వాళ్ళు ఎవరు? వశిష్ఠుడు అలాగే ఇతర ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళందరూ కూడా అనురాగంతో ఈ మాటలన్నీ కూడా మాట్లాడారు. అంటే ఇవన్నీ ఎవరు మాట్లాడారంటే వశిష్ఠుడు మరియు ఇతర ఆధ్యాత్మిక గురువులు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం రాముని యొక్క ఆప్యాయతను అనుభూతి చెందుతూ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అని చెప్పుకుంటున్నారు. మరి వాల్మీకి రామాయణం రాజులు ఏ విధంగా రామచంద్రుడిని పొగిడారు అనేటువంటి దాన్ని మనకి నివేదన చేసింది. కానీ ఇక్కడ మనం చూస్తే వశిష్ఠాది ఇతర ఋషులు ఏ విధంగా రాముణ్ణి కీర్తించారనే దాని గురించినటువంటి విస్తృతమైన వివరణ ఇవ్వబడింది. మరి అంటే ఇతర రాజులు రాముని కీర్తించడం గురించిన వివరణ ఉంది, కానీ ఇక్కడ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాముని కీర్తించడం గురించి చాలా చక్కగా వివరించారని చెప్పుకుంటున్నారు. మరి అందరి చేత గౌరవింపబడి దశరథుడు అప్పుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, సరే ఈ భూమి సమస్తాన్ని కూడా నా యొక్క సుపుత్రునికి నేను అందజేస్తాను అని చెప్పి అందరి ముందు ప్రకటించాడనమాట. ఇది అయోధ్యాకాండ యొక్క 1 మరియు 2 అధ్యాయాల యొక్క సారాంశం. తర్వాత 3, 4 అధ్యాయాలకు సారాంశం ఈ విధంగా చెప్పారు. మనం ఎవరిచ్చినటువంటి సారాంశాన్ని చర్చిస్తున్నాం? శ్రీ నారాయణ పండితుడు, ఆయన శ్రీ మధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి ఆయన సంగ్రహ రామాయణం అనే గ్రంథాన్ని రచించారు. అందులో ఇచ్చినటువంటి సారాన్ని మనం చర్చిస్తున్నాం. మరి 3, 4 అధ్యాయాలకు ఈ విధంగా సారం చెప్పబడింది. మరి దశరథుడు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఏమని వాగ్దానం చేశాడు కదా, ఈ భూమిని నేను నా సుపుత్రునికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి పెను సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆనందంతో నృత్యం చేయడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే దశరథుడు ఈ మాట చెప్పేటప్పుడు సాధు సాధు అనేటువంటి మాటలు అన్ని దిక్కులలోనూ కూడా వినిపిస్తున్నాయట. మరి తన పుత్రుని పట్ల జనులకు ఉన్నటువంటి ప్రేమను చూసి ఆ రాజు ఏం చేశారట, అతడు కూడా తన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే ముత్యాల వలె కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళందరి యొక్క ఆనందాన్ని చూసి దశరథుడి కండ్లలో చూస్తున్నటువంటి బాష్పాలు ఎవరైతే ఉన్నాయి ముత్యాల్లా ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. మరి అప్పుడు దశరథుడు వశిష్ఠునితోనూ అలాగే ఇతర వరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులతోనూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, పద్మపత్రాక్షుడైనటువంటి రాముణ్ణి నేను యువరాజుగా నేను పట్టాభిషేకం చేస్తాను. మరి రేపు పుష్యయోగం అనేటువంటిది ఉంది. పంచాంగం ప్రకారం చూస్తే రేపు పుష్యయోగం అనేది నెలకొని ఉంది. మరి ఈ మాసంలో ఇది చిత్రా నక్షత్రంతో కలుస్తూ ఉంది. చూడండి, చిత్రా నక్షత్రంతో కలవడం వల్ల దీన్ని పుష్యయోగం అని చెప్పి అంటారు. అది రేపు జరగబోతుంది.
కాబట్టి పట్టాభిషేకం చేయడానికి కావలసినటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించమని మీరు ఆజ్ఞాపించండి శాస్త్ర విధులను అనుసరించి అని చెప్పాడు. ఎందుకంటే మీకు శాస్త్ర విధులు తెలిసినటువంటి వాళ్ళు, మీరు పట్టాభిషేకానికి కావాల్సినటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మరి సేకరించమని ఆజ్ఞాపించండి అని చెప్పన్నాడు. మరి ఎప్పుడైతే బ్రహ్మ యొక్క పుత్రుడు ఆ విధంగా దశరథుని చేత వేడుకోబడ్డాడు. బ్రహ్మ యొక్క పుత్రుడు అంటే ఎవరు ఇక్కడ? వశిష్ఠుడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ యొక్క పుత్రుడు ఆ విధంగా దశరథుని చేత వేడుకోబడిన తర్వాత అతడు వెంటనే ఏం చేశాడంటే వశిష్ఠుడు ఆజ్ఞాపించాడనమాట, కావలసినటువంటి సంభారాలను కూడా సేకరించండి. ఏమిటవి? నూతన వస్త్రాలు, నగలు, అలాగే మధువు అంటే తేనె, అలాగే అన్ని రకాల వనస్పతులు, అలాగే స్వర్ణ కలశాలు అంటే స్వర్ణ కుంభాలు అంటే కుండాలు అనమాట, స్వర్ణ కుంభాలు, అలాగే 100 పవిత్ర స్థలాల నుండి నీరు, ఇవన్నీ కూడా వెంటనే సేకరించమని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి వెంటనే మనుషులు ఏం చేశారట? అవన్నింటిని ఏర్పాటు చేశారట. అలాగే ఇతర పదార్థాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా వశిష్ఠుని యొక్క ఆజ్ఞ మేరకు అన్నింటినీ కూడా సేకరించారు. ఇంకా తర్వాత అప్పుడు దశరథుడు అన్నాడు, సుమంత్ర, నా యొక్క హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి రాముణ్ణి వెంటనే తీసుకురా అని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి ఈ ఆజ్ఞ ఇవ్వడంతో మంత్రి వెంటనే తన రథంపై బయలుదేరి రాముని యొక్క గృహానికి వెళ్ళాడట. రాముని గృహానికి రథం వేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ముకులితాంజలి అంటే ఏమిటి? చేతులు జోడించి నమస్కరించి సుమంత్రుడు మరి ఆ పద్మనాభుడైనటువంటి స్వామితో చెప్పాడట, ఏమని? మీ తండ్రి గారు ఆజ్ఞాపించారు అని అనగానే రాముడు వెంటనే ఆ రథం ఎక్కాడట, సుమంత్రుని యొక్క రథాన్ని ఎక్కాడు. ఇంకెక్కడ ఏమంటున్నారంటే, మరి రాముడు తన కోసం మరొక రథాన్ని సమాయత్తం చేయడానికి వేచి చూడకుండా వెంటనే సుమంత్రుని యొక్క రథాన్ని ఎక్కాడు. ఎందుకంటే రాజుని కలవాలనేటువంటి తొందరలో ఉన్నాడు కాబట్టి అని చెప్పారు. చూడండి, అంటే ఆజ్ఞాపాలనకు సంబంధించి ఈ విధంగా చెప్తున్నారనమాట. మరి ఇరుగు పొరుగు రాజులతో పరివేష్టితుడై ఉన్నటువంటి చక్రవర్తి తన యొక్క రాజభవనంలో తన పుత్రుడు రావడం చూసి మనసులోని ఎంతో గొప్ప ప్రసన్నతను పొందాడట. మరి రాముని యొక్క దేహ వర్ణం ఎలా ఉందట అంటే అది ఒక ముదురు రంగు పద్మం వలె ఉందట. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, ఒక ముదురు రంగు పద్మం వలె ఉంది అని చెప్పుకుంటున్నారు. అతడు లక్ష్మికి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆకర్షింపబడుతూ ఉంటుందండి. లక్ష్మీదేవికి గొప్ప ఆకర్షణ రాముడు ఇక్కడ చెప్తున్నారు. ఆయన యొక్క ముఖం పూర్ణచంద్రుణ్ణి పోలి ఉందట. అతడు సహజంగానే ఎల్లప్పుడూ కొద్దిగా నవ్వుతూ ఉంటాడట. చూడండి, సహజంగానే ఎప్పుడు కొద్దిగా నవ్వుతూ ఉంటాడట. ఆ వీరుని యొక్క రూపం సింహం వలె ఉందట. ఆయన యొక్క నడక ఒక మత్తగజం వలె ఉందట. చూడండి, రాముని యొక్క గతి ఎలా ఉందట? మత్తగజం వలె ఉందట. అతడు అందరికంటే కూడా ఆధిక్యుడు. అతని యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయట అంటే పద్మదళాల వలె ఎర్రగా ఉన్నాయట. తన యొక్క అతని యొక్క నేత్రాలు పద్మదళాల వలె నేత్రంగా ఇవి ఎర్రగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. అతడు అన్ని విధములైనటువంటి ఆభరణాల చేత అలంకృతమై ఉన్నాడు. అతని దేహంలో ప్రతి భాగం చాలా సుందరంగా ఉంది. చూసేవారి యొక్క ప్రతి దృష్టిని కూడా అతడు సంతృప్తిపరిచాడు. అక్కడికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆయనే నాథుడు. ఎవరైతే తనను కీర్తిస్తున్నారో వారి వైపు ఆయన చూస్తూ చూడండి, ఎందుకంటే ఆయనని అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అందరూ కూడా కీర్తిస్తూ ఉంటే వాళ్ళందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడట. అలా ఎవరెవరైతే కీర్తిస్తున్నారో వాళ్ళ వైపు అలా చూడడం ద్వారా వాళ్ళందరికీ కూడా శుభాన్ని చేకూర్చాడని చెప్పి అంటున్నారు. అతడు చాలా మితంగా మాట్లాడాడట. అతని యొక్క మందహాసం ఆయన యొక్క భాషణకి ముందు మందహాసం ఉంది అని చెప్పంటారు. అంటే ముందు నవ్వి తర్వాత మాట్లాడాడట. మరి రాజు తన యొక్క పుత్రుడిని దూరం నుంచే తిలకించాడు. మరి భక్తజనులందరికీ కూడా రాముడు తండ్రి వంటి వాడు.
అలాగే తన శత్రువులకు యమరాజు లాంటి వాడు అని చెప్పుకుంటున్నారు. చూడండి, భక్తులకు తండ్రి వంటి వాడు, అలాగే శత్రువులకు యమరాజు లాంటి వాడు. మరి ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వారు రాముణ్ణి పరబ్రహ్మంగా గుర్తించారు. మరి రాజు యొక్క పద్మనేత్రములు అవి అసలు సంతృప్తి చెందడం లేదట. మళ్ళీ 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 ఈ అరుదైనటువంటి రాముని యొక్క చారు సౌందర్యాన్ని ఎన్నిసార్లు చూసినా సరే రాముని యొక్క దశరథుని యొక్క నేత్రాలు సంతృప్తి చెందడం లేదని చెప్పుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఏమైపోయారంటే ఆయన యొక్క రాముని యొక్క చారు సౌందర్యం అని చెప్పండి. ఎంత చూసినా సరే ఆయనకి కళ్ళు తాగుతున్నాయట ఆయన యొక్క రూపాన్ని, అయినా సరే సంతృప్తి చెందడం లేదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి ఈ వివరణ అంతా? రాముడు రథంపై వస్తున్నాడు, ఇంకా రాళ్ళ దగ్గరికి. చూడండి, దూరం నుంచే ఈ వివరణ అంతా. తర్వాత రాముడు తన రథాన్ని దిగాడు. మరి ఆయన చూడండి, ఆయన రథం దిగి కాలు నేల మీద పెడుతుంటే ఆయన యొక్క కుండలాలు ఊగుతూ ఉన్నాయట. చూడండి, రాముడు ఏ విధంగా కదులుతున్నాడో అలాగే దానికి తదనుగుణంగానే ఆయన యొక్క కుండలములు కూడా కదులుతూ ఉన్నాయి. ఆయన మనసుకి ఎంతో ప్రీతిని కలిగించేటువంటి విధంగా ఉన్నాడు. మరి దశరథుడు ఎంతో ఆనందాన్ని పొందాడు తన పుత్రుడిని కలుసుకోవడానికి. మరి అలా రథం దిగి ఆయన రాజభవన్ యొక్క మెట్లు ఎక్కుంటూ పైకి వస్తున్నాడు. మరి వస్తూ ఉంటే వినయంతో ఆయన వంగాడట, రాముడు ముందుకు వంగాడట. మరి తన యొక్క చేతులతో, ఆయన యొక్క చేతులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్తున్నారు, పారిజాతపు చిగుళ్ళు అని చెప్పుకుంటున్నారు. పారిజాతపు చూడండి నూతన కొమ్మలు వస్తాయి కదా, మనం చెట్లు చిగురించినప్పుడు కొత్తగా వస్తాయి కదా, ఆ విధంగా ఉన్నాయట రాముని యొక్క చేతులు. ఎలా ఉన్నాయట? ఈ నూతన పారిజాతపు చిగుళ్ళ వలె ఉన్నాయట. ఆ విధమైనటువంటి చేతులతో ఆయన ఏం చేశారట, తన తండ్రి యొక్క పాదముల చెంత ముందు ప్రణామాలు చేశాడు. తండ్రి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ప్రణామం చేశారట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పారిజాత మొక్క యొక్క చిగుళ్లను అనుకరించాయట ఆయన యొక్క చేతులు. ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క చేతులు పారిజాత మొక్క ఏదైతే ఉందో దాని యొక్క చిగుళ్ళ వలె ఉన్నాయని చెప్పి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. మరి రాజు ఎప్పుడైతే రాముడు ఆ విధంగా వచ్చి ప్రణామం చేశాడో, అంటే ప్రతిదానికి కూడా ఒక వరుస ఉంటుందన్నమాట, ఎలా మర్యాద ప్రకారం ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని చెప్పి. కానీ రాజు మాత్రం ఆ విధమైనటువంటి సరైన సరళిని అనుసరించకుండానే ఏం చేశారట, మరి ఏ విధమైనటువంటి ఆసక్తి లేనటువంటి రాముణ్ణి, ఎవరైతే రాముడు తన ముందు వంగుతున్నటువంటి రాముణ్ణి ఏం చేశారట, వెంటనే తన చేతుల్లోకి తీసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ తీసుకున్నాడు? ఆ విధంగా సంపూర్ణంగా ప్రణామం చేసినటువంటి రాముడిని పైకి లేపి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడట దశరథుడు. ఒడిలో కూర్చుండబెట్టుకుని చాలా ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే రాజు ఈ విధంగా చేశాడో అతడు తన పుత్రుణ్ణి తన ఆనంద బాష్పాలతో పూర్తిగా తడిపేశాడట. చూడండి, రాముణ్ణి దశరథుడు. ఎప్పుడైతే అతడు రాముడితో ఏమన్నాడంటే, అలా ఆ విధంగా ఒడిలో కూర్చుండి పెట్టుకొని తన ఆనంద బాష్పాలతో రాముడిని తడిపేసి నువ్వు చక్రవర్తి అవ్వాలయ్యా అని చెప్పన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నువ్వు చక్రవర్తివి కా అనే మాట అనడంతో అతని యొక్క ప్రయోజనాలన్నీ కూడా సంపూర్ణమైపోయాయి అని చెప్పుకుంటున్నాడు. దశరథుని యొక్క ప్రయోజనాలన్నీ కూడా సంపూర్ణమయ్యాయి. ఎప్పుడైతే అతడు ఒక శుద్ధమైనటువంటి స్వర్ణంతో తయారు చేయబడినటువంటి సింహాసనంపై కూర్చున్నాడు రాముడు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం, మరి ఆయన ఈ విశ్వనాథుడు ఎవరైతే ఉన్నాడు, అంటే రాముడిని ఇక్కడ విశ్వనాథుడు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ అతడు ఏమంటున్నారంటే, సూర్యుడు ఎప్పుడైతే ఉదయ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క తేజస్సు ఏ విధంగా అయితే గొప్పగా ప్రకాశిస్తుందో దాన్ని అధిగమించిందట రాముడు ఎప్పుడైతే ఈ స్వర్ణ సింహాసనంపై కూర్చున్నాడో అప్పుడు ఆయన యొక్క తేజస్సు. చూడండి, అంటే సూర్యుడు మనకు తెలిసి తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన ఉదయ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచాన్ని వెలిగించేవాడు అని చెప్పన్నారు. ఇక్కడ సూర్యుడు అనే మాట వాళ్ళ, కానీ ఇక్కడ కింద మనకి వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని వెలిగించేవాడు అంటే సూర్యుడు. ఈ సూర్యుడు ఏం చేస్తారట, ఉదయ పర్వతం వెనుక నుంచి ఉదయిస్తారట. మరి ఉదయ పర్వతం వెనుక నుంచి ఉదయించే జగత్తును వెలిగించేవాడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుని ఓడించిందట రాముని యొక్క తేజస్సు ఆయన స్వర్ణసింహాసనంపై కూర్చున్నప్పుడు అని చెప్పారు. ఇంకా చూడండి,
మరి ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వాక్కులు ఎలా ఉన్నాయంటే సుగంధభరితమైనటువంటి వాక్కులట. చూడండి ఏం చెప్తున్నారు, సభికులు సుగంధభరితమైనటువంటి వాక్కులు వారి యొక్క ఏం చెప్పారు, వాళ్ళ యొక్క ముఖపద్మాల నుంచి వెలువడ్డాయని చెప్పుకుంటున్నారు. చూడండి ఎప్పుడైతే మరి రామచంద్రుడు ఉదయించాడో అని చెప్పుకుంటుంది ఇక్కడ. ఎప్పుడైతే రామచంద్రుడు ఆ విధంగా ఉదయించాడో మరి రాజు యొక్క పద్మసరోవరం నుండి, చూడండి ఎలా పోలిక చెప్పారు, రాజు యొక్క పద్మసరోవరం వంటి నోటి నుండి సుగంధభరితమైనటువంటి వాక్కులు వెలువడ్డాయి అని చెప్తున్నారు. మరి ఆయన ఏమంటున్నాడు, నిన్ను యువరాజుని చేయడం అనేటువంటి నెపంతో సకల సద్లక్షణములు కలిగినటువంటి నిన్ను నేను రాజ్యానికి చక్రవర్తిగానే చేసేయాలనుకుంటున్నానని చెప్పన్నాడు. చూడండి నెపం ఏమిటి, నిన్ను తర్వాత యువరాజుగా ప్రకటించాలనేది నెపం, కానీ వాస్తవానికి నేను ఆ నెపంతో నిన్ను చక్రవర్తిగా నియమిస్తానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి బాబు దయచేసి నేను ఈ పని చేయడానికి నాకు అనుమతి నువ్వు అన్నాడట. ఎవరు, దశరథుడు రామునితో. నా ప్రియమైన నాయన, మరి నేను ఈ యొక్క బాధ్యతలన్నిటినీ, ఈ భూమిని పాలించడం అనేటువంటి, ఈ భూమిని పోషించడం అనేటువంటి బాధ్యతలన్నీ కూడా నీకు అప్పగించిన తర్వాత నేను విరమించుకోవాలనుకుంటున్నాను, ఇక పదవి విరమణ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నీవు ఈ యొక్క బాధ్యతను నీ యొక్క భుజస్కంధాలపై ఎత్తుకోగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఇంకా నా ప్రయత్నాలన్నీ కూడా ఇంకా చాలు, నేను చేసిందంతా, ఎందుకంటే నాకు వృద్ధాప్యం వచ్చేసింది, దీనితో నేను ఇంకా ఆపేయాలనుకుంటున్నాను, నేను పదవి విరమణ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పన్నాడు. మరి రాముడు తండ్రి యొక్క విన్నపాన్ని స్వీకరించి ఆ విధంగా తండ్రిని సంతృప్తిపరిచాడు. తర్వాత రాముడు తన గృహానికి చేరుకున్నాడు. అప్పుడు రాజు కూడా తన యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. మరి సమయం అయింది కాబట్టి రాముని చిత్తమైతే మరిన్ని విషయాలు మళ్ళీ చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్ర భగవానికి జయ. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ. హరే కృష్ణ. రామ